కేంద్ర ప్రభుత్వం ఏవైనా సంక్షేమానికి సంబంధించినవి ప్రకటించినా కానీ అవన్నీ కూడా ప్రజలకు చేరే లోపల ఇవన్నీ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ సూత్రాలు అన్నటువంటి ఒక రకమైనటువంటి ప్రచారము విష ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం రీసెంట్గా అమిత్ షా గారి వీడియో మార్ఫింగ్ అంశం కూడా చూసాం. సో దానికి సంబంధించి ఇలా వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా తిరుగుతున్నాయి అన్నటువంటి వాటికి మీరు ఎలాంటి కౌంటర్ ఇస్తారు సార్? ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది, మీరంటే ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వడం లేదని ఒకదికి అంటున్నారు కొంతమంది. ఈరోజు వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంది, మమ్మల్ని విమర్శిస్తున్నారు. కాబట్టి ఆ విమర్శించడంలో ఉన్నంతలో మాకున్నటువంటి సోర్సెస్ ప్రకారం మాకున్నటువంటి శక్తి మేరకు తెలంగాణలో మేము మా సోషల్ మీడియా ద్వారా ఇతరత్ర మాకున్నటువంటి ప్రకారం మేము ఖండం చేస్తున్నాము. మా యొక్క పథకాలను ప్రజల మధ్యలో తీసుకెళ్లేటువంటి ప్రచారం చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు ఆ ప్రచారం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఆ దిశలో ముందుకెళ్తాము. ఈరోజు వాస్తవంగా కొంత తప్పుడు ప్రచారం జరుగుతున్నటువంటి విషయం వాస్తవం, మీరు చెప్పినటువంటి విషయం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో మీకు ఏ పార్టీతో పోటీ ఉంది? కాంగ్రెస్ బీజేపీనా, బీజేపీ బీఆర్ఎస్? నేను ఉన్నప్పుడు కూడా నేను ట్రయాంగిల్ ఫైటే ఉందనుకుంటున్నాను. ఎన్ని సీట్లు వస్తాయి సార్ బీజేపీకి? డబుల్ డిజిట్ సీట్స్ వస్తాయి. సంఖ్య చెప్తారా? 14 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా చెప్తుంది. ఓడిపోతామని ఎందుకు చెప్తారు ఎవరు? కానీ కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల జట్టుని తమ గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటుందా? ఎందుకు కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టులను తీసుకెళ్లాలనుకుంటుంది? ఇప్పుడు కూర్చొని చర్చించుకోవాలి, చర్చించకపోతే పరిష్కారం చేయాలి. పరిష్కారం చేసినప్పుడు మీరు ఎట్లా పరిష్కారం చేస్తారు, మీరెవరని ఏదైనా వితండ ఉందానికి అర్థమేముంది? అంటే నీటి వాటాను తేల్చకుండా కేంద్రం ఇంతకాలం కాలయాపన చేస్తుంది. ఆల్రెడీ ఉన్నది, అది మేము కొత్తగా చేయడానికి లేదు. ఆల్రెడీ వాటర్ విభజన జరిగింది, ట్రిబ్యునల్ ప్రకారం నీటి విభజన జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎలక్షన్స్ టైంలో ఆంధ్ర ప్రభుత్వం వచ్చి నాగార్జున సార్లో కంప వేసి పోలీసులను పెట్టి తుపాకులు పెట్టి వాటర్ తీసుకొని పోతుంటే కేసీఆర్ ఏం చేసిండు? అది బీజేపీ తప్ప. దానికి వచ్చి మళ్ళీ మేము బీజేపీ వచ్చి అది అట్లా చేయకూడదు, తప్పు, అట్లా వాటర్ తీసుకుపోకూడదని చెప్పి మధ్యవర్తిగా వివరిస్తే మీరు వాటర్ కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఈ వాటర్ని కృష్ణా వాటర్ ఏదైతున్నదో విమానాలలో ఢిల్లీ తీసుకెళ్తారా నరేంద్ర మోడీ గారు? 2 రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కేఆర్ఎంబీ పరిధిలోకి పోయేది కృష్ణా ప్రాజెక్టులు అని చెప్తున్నారు. నిజానికి కృష్ణా ప్రాజెక్టులు, కృష్ణాకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయా, కేఆర్ఎంబీ పరిధిలోకి వచ్చాయా, లేదా తెలంగాణ ప్రభుత్వ హక్కు ఇంకా కొనసాగుతుందా? తుపాకులు పెట్టుకుని కొట్లాడుకుంటుంటే 2 సంబంధించినటువంటి పోలీసులు మోహరించుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో విమర్శించడం చెప్పాలి. 2 ప్రభుత్వాలను ఒప్పించేటువంటి ప్రయత్నము, 2 ప్రభుత్వాలను కూర్చునబెట్టి సంజాయించే ప్రయత్నం చేస్తే ఈరోజు 3 సార్లు కేంద్ర ప్రభుత్వం పిలిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరారు, తెలంగాణ నుంచి ఎవరారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎవరారు. మేము ఉత్తరాలు రాస్తే ఢిల్లీకి రావాలి కదా, వచ్చి కూర్చొని మాట్లాడాలి కదా, మధ్యవర్తిత్వం చేయాలి కదా కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు ఎవరు రావటం లేదు, ముడుచుకొని కూర్చున్నారు, బిగబీసుకొని కూర్చున్నారు ఇద్దరు కూడా. ఇప్పుడేమంటున్నారు, ఎలక్షన్స్ అయినాక వస్తామంటున్నారు. కాబట్టి అంతవరకు అయితే శాంతి భద్రతలు కాపాడాలి, అంతవరకు అయితే 2 ప్రాంతాల మధ్యలో ఉద్రిక్తత లేకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది.